ఇది అగ్రికల్చర్లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్ళలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5, ఇక్కడికి వచ్చేందుకు 10.22, 11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్. ఇక్కడ 14లో 4.21% జీడిపిలో మన షేర్ ఉంటే అది 4.96 పెరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే 24-25కు 9.7 కరెంట్ ప్రైస్ ఉంటే మంది 12.94. అంటే దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే 3.24% మనం ఎక్కువ గ్రో అయ్యాం. లాస్ట్ ఇయర్ కంటే 4.03 ఎక్కువ గ్రో అయ్యాం. ఈ సంవత్సరం దగ్గర 3.24% గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కూడా $3.82 ట్రిలియన్ దేశ సంపద అయితే మంది 0.19 ఉంది ట్రిలియన్. ఇది మీకు క్లారిటీ కోసం. ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే 4.4%, 4.45 కాన్స్టెంట్ ప్రైసెస్. ఇప్పుడు ఈ పీరియడ్లో 4.82, తర్వాత 4.96 ఇప్పుడు మళ్ళీ. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్ ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 13.21% పెరిగింది 5 ఏళ్ళు, 14-19. తర్వాత అది 9.18కి తగ్గిపోయింది. జిఎస్టిపి తగ్గిపోయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దగ్గర ఎంత పర్సంటేజు? 4.03 తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందికి ఈసారి 12.9 పెరిగింది. అప్పుడు 13.21, ఇప్పుడు 12.9 పెరిగింది. ఇది 8 మొత్తం కలిసి ఆవరేజ్ 9.18. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం $3,169 ఆంధ్రప్రదేశ్, దేశం $2,361. దేశం కంటే ముందున్నాం. సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం. కానీ ఓవరాల్గా $3,169 ఈ సంవత్సరానికి వచ్చాం. నెక్స్ట్ ఇది ఏపీ జిఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఎఫ్ఏఈ 2024-25కి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇవి ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట్ గ్లాన్స్ ఇచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం. అది రేపు బడ్జెట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇవన్నీ కూడా మీకు 23, 24, 24-25 మీకు ఇచ్చాం. అప్పుడు 2,37,951 ఉంటే ఇప్పుడు 2,68,653 రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అదే మరిగా 8.2 పర్ క్యాపిటా ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు 12.9% ఇప్పుడు పెరుగుతుంది. జీవీఏ అదే మరిగా జిఎస్టిపి 12.94. ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది, 15.86. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల 15.8% వచ్చింది. అంత మునుపు కూడా 16.6% వచ్చింది 5 ఏళ్ళు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి, రైతుకి పండుగ.
ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. రెండోది, ఈరోజు మీరు చూసినప్పుడు 1500 కోట్ల రూపాయల బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్నీ పే చేసి 24 గంటల్లో డబ్బులు ఇవ్వగలిగాం. మాయిశ్చర్గా అన్ని స్ట్రీమ్లైన్ చేసాం. దిగుబడి పెరిగింది. చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయంలో ఏమేమి పెరిగిందని. ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం 6.71 పెరిగింది. సర్వీస్ సెక్టర్ 11.7. ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ 10% పెరిగింది. 6.6% ఇండస్ట్రీ పెరిగింది. 10.5% సర్వీస్ సెక్టర్ పెరిగింది. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం 3 సెక్టర్లలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ పక్క ఆల్ ఇండియా సేమ్ ఇది ఓకే. ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్లో మనం తీసుకుంటాం. కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది. కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి 9.24% ఇప్పుడు వచ్చాం. అదే లాస్ట్ ఇయర్ 6.18కి వచ్చారు. పర్ క్యాపిటా 5.84కి వచ్చారు. మనం 9.23కి వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్డిపి 6.4, 5.3 పర్ క్యాపిటల్. ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. 10% వచ్చేసాం. జనాభా తగ్గడం, జిఎస్డిపి పెరగడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్లో